బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు సర్కిల్ కార్యాలయంలో సీఏ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన సంక్రాంతి పండుగ పురస్కరించుకొని కోడి పందాలు, జోదం, పేకాట, డైమండ్ డబ్బా లాంటి ఆడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలు సహకరించి పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ట్రైనీ డీఎస్పీ హేమలత, ఎస్ఐ రంగనాథ్ గౌడ్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మన గౌరవ రూరల్ డిఎస్పీ గారు పివి రంగనాథ్ గారి పర్యవేక్షణలో ఈ సంక్రాంతిని పునరుద్ధరించుకొని ఎలాంటి కోడి పందాలు కానీ, జోదం కానీ, ఈ డైమండ్ డబ్బాలు కానీ అలాంటివన్నీ పూర్తిగా నిషేధించడం జరుగుతుంది. సంక్రాంతి ముందు కూడా నిషేధించడం జరుగుతుంది. కాదు సంక్రాంతి సందర్భంగా మేము ఇంకా చెక్ పోస్టులు, ముందుగానే బౌండ్ ఓవర్లు అలాంటివన్నీ చేయడం జరుగుతుంది. ఎవరైనా అలాంటివి ఏమైనా ఉంటే ప్రజలు కొంతమంది ఎవరైనా అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేసుకుని ఉంటే ముందుగా చెప్తున్నాము, ఖచ్చితంగా పట్టుకుంటాము, జరగనివ్వము, కేసులు కూడా పెడతాం. కాబట్టి దయచేసి అలాంటి వాటిని నిషేధించాము. అలాంటి ఏమీ పెట్టుకోకుండా యాక్చువల్గా ఎలాంటి ఇబ్బంది లేని సాంస్కృతిక కార్యక్రమాలు, లేకపోతే ముగ్గులు పోటీలు, లేకపోతే ఆటల పోటీలు అట్లాంటి వాటికి ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తాము. ఈ పేకాటలు, జూదాలు, ఈ డైమండ్ డబ్బాలు, పొట్టేళ్ళు పందాలు ఇట్లాంటివి ఏమి జరుపుకోకుండా ఉండాలని ప్రజలను కోరుకుంటూ మీడియా ద్వారా తెలియపరుచుకుంటాం. ఎవరైనా ఇట్లాంటివి జరుగుతున్నాయని తెలిసిన సమాచారం మాకు అందిస్తే వాళ్ళ పేరు, వాళ్ళ విషయాలని గోప్యంగా ఉంచుతాం. ఎవరైనా తెలియపరచవచ్చు, మా సెల్ నెంబర్ కానీ వాట్సాప్ కానీ తెలియపరచవచ్చు. ప్రజలందరూ మళ్ళీ ఒకసారి పండగని సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ కోవూరు మండల పోలీస్ తరఫు నుంచి కోరుకుంటున్నాం.